అసలు ఏదో ఎతకాలి, ఏదో రకంగా నువ్వు ఎతకాలనే చాలా మంది అది స్కిట్టెడా లేకపోతే ఏంటో తెలియదు, కానీ థియేటర్కి వచ్చి చూస్తాము నీ సంగతి అని చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నా, నిజంగా లారీ చాప్టర్ 1 గుద్దేశాడు భయ్య గట్టిగా, చాలా బాగా తీసాడు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అదర కొట్టేసావు. అసలు ఈ రోజుల్లో ఒక ప్రాంక్స్ తీసుకొని యూట్యూబ్ ద్వారా వచ్చాయో ఎలా వచ్చాయో ఒక కామన్ మ్యాన్ అనుకోవచ్చు. సినిమా తీసి ఐమాక్స్ వేయడం చాలా కష్టం. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ప్రొడ్యూసర్లు అవనండి, డైరెక్టర్లు అవనండి చూడడానికి చాలా మంది వచ్చారు. వాళ్ళే దిక్కులు చూసుకుంటున్నారు. ఎందుకంటే కంటెంట్ ఉండాలి, కట్స్ ఉండాలి. 4 భాషల్లో సినిమా తీసి ఈ రోజున ఇక్కడ సినిమా వేసి ఇంతమంది జనాదరణ పొందాడు అంటే నిజంగా చాలా గ్రేట్. సో ప్రొడ్యూసర్ల విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను, గర్వంగా డబ్బు పెట్టచ్చండి. ఎందుకంటే మనోడు ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. మంచి ఫైట్స్ ఉన్నాయి, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, దాని దగ్గర డైరెక్షన్ బాగుంది, ఎరక్కొట్టేసాడు చెప్పాలంటే. సో ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ భయ్య. థ్యాంక్ యూ అన్న. ఎవరు తెలిసిన వాళ్ళు కాదు, పెయిడ్ రివ్యూస్ అయితే అసలు కాదన్న. సినిమా నిజంగా బాగుందన్న. సపోర్ట్ చేస్తే 10 సినిమాలు తీస్తానా, అందరు అర్థం చేసుకోండి అన్న. సినిమా చూడండి, సినిమా ప్రేమికులు చూడకపోతే మీ కర్మ నేనేం చేయలేను. సినిమా బాగుంది, చూడకపోతే మిస్ అవుతారు, థియేటర్ లో మిస్ అవుతారు, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. ఈ సినిమా పేరు లారీ అని పెట్టద్దు, హంటర్ అని పెట్టే ఉండే. అడవిలో హంటింగ్ చేస్తుంటే హంటర్ అని పెట్టేది బాగుండు, కానీ లారీ అని పెట్టిండు. ఎందుకంటే లారీ మీద నడుస్తుంది సినిమా అంతా. సినిమా సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, ఒక ఫ్యామిలీ హిట్ కాదు, ఒక నార్మల్ హిట్ కాదు. హంటర్ బ్లాక్ బస్టర్, హంటర్ బ్లాక్ బస్టర్ టైటిల్ పేరు మీరు పెట్టుకోరు, ఇదే తమిళ పైన. సినిమా మొత్తం ఓవరాల్ గా 3 అవర్స్ ఉంటుంది, 3 గంటలు ఎంజాయ్ చేస్తారు మీరు. అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయనియలే, ఎక్కడ కూర్చోబెట్టలే, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే చేపించిండు. థియేటర్లకి అసలు లెవలే. వెనకాల ఉప్పల్ బాలు, స్వాతి నాయుడు, ఆలీలు అందరు ఉన్నారు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సినిమాలో ఇంకా వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. వాళ్ళని చూసినా సినిమాని చూసినా అంత ఎంజాయ్ చేసిన నేను. సినిమా బాగుంది బ్రో, మొత్తం ఫైట్ లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వెల్ నుంచి లాస్ట్ క్లైమాక్స్ దాకా ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. క్లైమాక్స్ లో ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అది ట్విస్ట్ నేను చెప్పాను, మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. ప్లీజ్ పైరసీ ఎంకరేజ్ చేయకండి అండ్ ఓటీటీ గురించి వెయిట్ చేయకండి. ఇలాంటి మూవీని 3 గంటలు థియేటర్లోకి వచ్చి చూడాలి. బాగుంది, స్టోరీ మస్తు ఉంది. మొత్తం ఒక పుష్ప లెవెల్లో ఉంటుంది స్టోరీ, మొత్తం ఫైట్లో ఉంటాయి అన్ని. కూల్ నా కొడుకుని అనుకుంటున్నారా, గుట్ట రాంపాడిచ్చే కొడుకుంటారంటాడు. డైలాగ్ మస్తు ఉంది భయ, బాగుంది. చొక్కా మీద చొక్కా, సినిమా ఇటు పక్క. హీరోయిన్ బాగుంది, లిప్ లాక్ మంచిగా ఇచ్చింది హీరోయిన్. నాకు పక్కనే వస్తుంది కానీ గెలుకుదాం అనుకున్నా, మళ్ళీ శ్రీకాంత్ రెడ్డి గారు బాగా పడుతుందని చెప్పి గెలకలే. థ్యాంక్ యూ. ఒక ప్రాంక్ స్టార్, ఒక యూట్యూబర్ ఒక సినిమా తీసిండు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. అండ్ ఎట్లనే యూట్యూబర్లు అందరూ ఇలానే సినిమాలు తీసి మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ ఆల్. మంచిగా అనిపించింది జనరల్ గా. వాటెవర్, నేను ఒక మాట అయితే నిజం చెప్తాను, హీరో పేరు ఏంటండి, శ్రీకాంత్ రెడ్డి. వాడంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నిజంగా అంటే నిజంగా ఇష్టం లేదు. ఈ సినిమా చూసిన తర్వాత అరే చాలా కష్టపడ్డాడు కదా అని ఒక ప్రేమ అనేది పుట్టుకొచ్చింది అన్నమాట. నిజం చెప్పాలంటే చాలా ఈగో ఇష్టం అనమాట తను. నాకైతే నిజంగా ఇష్టం అనేది అండి, ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత కష్టమైన తర్వాత కూడా కాపురం చేయాలంటారు కదా, అట్లా ఓకే అన్న తర్వాత ఇంక సినిమా కంటిన్యూ చేశాను. అంటే 1 మ్యాన్ షో అవుట్పుట్ బాగా తీశాడు బయటకని నాకు అనిపించింది. నా సినిమా అని బాగుందని చెప్తలేదు, నిజంగానే మాస్ ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతుంది. అది వాళ్ళ కాంటెంట్ కావాలి అని ఉంచుకున్నారు. ఐ నో కొంచెం సెకండ్ హాఫ్ లో ఒక 15-20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ తీసేసి 2 ఫైట్లు తీసేసి ఉంటే బాగుంది అనిపించింది. బాగుంది. ఎండ్ ఆఫ్ ద డే మాస్ ఆడియన్స్ కి 90 ఇయర్స్ వెళ్ళాడంటే ఇంకో 90 ఏ అవసరం లేదు, టెంపర్ లేచుద్ది అంటాడు. థ్యాంక్ యూ. చాలా ఉన్నాయండి లిప్ పీస్, నేను చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మాయిని పెట్టారు కానండి, మా ఆవిడ ఒప్పుకోలేదు లిప్ కిస్ కి, లేకపోతే ఓకే అంది నేను కూడా. ఫస్ట్ టిక్ టాక్ చేసినాను, చాలా వైరల్ అయినా అప్పుడు, కానీ ఆ టిక్ టాక్ బంద్ అయిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చేసినాను, నేను కూడా చాలా అన్ని తిరిగిన. మరి మన శ్రీకాంత్ రెడ్డి ఇట్లా చూసిన ఆయన అన్నారు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, నేను ఛాన్స్ ఇస్తాను. నాకు దీంట్లో సిఐ రోల్ వచ్చింది. నాకు చాలా 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 మంచిగా వీడియోలు చేసిన, ఇలా స్క్రీన్ మీద కనిపించిన నేను చాలా ఖుషీలో ఉన్నా. ఆ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్ అంటే సూపర్ అంటే సూపర్ ఉన్నది. నేను చూసేస్తున్నా, నిజంగా చెప్తున్నా, ప్రామిస్ అంటున్నా, నేను అబద్ధం చెప్తలేను. కానీ ఒక యూట్యూబర్ రోడు ఇలా సక్సెస్ అయ్యిండు, సినిమా తీసు అందరు ఆయనకి
తప్పు అంటున్నారు, ఈయన బేకార్ అట్లా ఇట్లా. కానీ ఇలా యూట్యూబ్లో సినిమా చేసి ఇలా ఫేమస్ అయ్యి ఇలా సినిమా వేసిండు, సూపర్ సూపర్ అంటున్నా. ఇలా ఇండస్ట్రీ ఆయనకి సపోర్ట్ చేస్తలేదు. ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తే ఇలా ఫుల్ పబ్లిక్ ఉంటుండే ఇక్కడ. అందరికి చెప్పిండు ఆయన, నాకు సపోర్ట్ చేయండి అందరికి చెప్పిండు. కానీ ప్రతి ఒక్కడు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు సపోర్ట్ చేయలే. శ్రీకాంత్ రెడ్డికి ఎవరు సపోర్ట్ చేయలే. శ్రీకాంత్ గారు ఓ శ్రీకాంత్ గారు అండి, ఎవరు సపోర్ట్ చేయలే. ఎలా ఆయనకి సపోర్ట్ ఆయన చాలా చాలా బాగుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది. నిజంగా మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. పార్ట్ 2 కోసం నేను చూస్తాను, ఎందుకంటే హీరోయిన్ కూడా బాగా చేసింది. ఎక్కువ పెరుగులు నాకింది, అది నాకు నచ్చింది. ఉంటాయి, చాలా ఉంటాయి. బాగా నాసింది, బాగా నాసింది. నిజంగా చాలా చాలా బాగుంది. నాకు పెట్టలే ముట్టు మా ఇంటే చాలా చాలా బాగుంది. సూపర్ మైండ్ బ్లో అసలు. ఆ సినిమా చాలా బాగుంది. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? స్టోరీ పాతదే కానీ కొత్తగా ఉంది. పాతదే కానీ కొత్తగా చూపించారు. స్టోరీ డైలాగులు బాగున్నాయి, సెంటిమెంట్ బాగుందండి. ఆయన యాక్టింగ్ సూపర్. శ్రీకాంత్ హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ కూడా చాలా బాగా చేసిందండి. మ్యూజిక్ అదంతా ఎలా అనిపించింది? మ్యూజిక్ కూడా బాగుంది కానివ్వండి, అంటే మ్యూజిక్ కొంచెం డల్ అనిపించింది కానీ హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అంటే 3 hours మూవీ కదా, ఎక్కడైనా బోర్ ఎక్కడ బోర్ లేదండి. అంటే ఏం జరుగుతుంది ఇంకా ఏం జరుగుతుంది అన్న టైప్లో ఉంది తప్ప ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అందరూ చూడొచ్చండి. చూసి శ్రీకాంత్ గారిని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఆయన యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అండి. ఇంకా ఆయన కొత్తగా చేయలేదు యాక్టింగ్. అక్కడ 10 సినిమాలు చేసిన వాళ్ళు ఎలా చేస్తారో అలా చేశాడండి. ఇద్దరు చాలా బాగుందండి. మూవీలో హైలైట్ సీన్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ సీన్స్ అంటే ఫ్యామిలీ స్టోరీ ఉంటుందండి. తర్వాత ఫైట్లు హైలైట్స్ చాలా బాగా చేశారు. కొత్తగా లేదండి, చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసినట్టు చేశాడు ఆయన ఫైట్. మన రొమాన్స్ దగ్గరికి వస్తే అసలు కోతకు వస్తాడు మౌలిక కాదు. శ్రీకాంత్ అంటే రొమాన్స్, కాకపోతే మన ఫ్రాంక్ వీడియోలో చూసుకుంటాం అంటే ఇక్కడ ఈ తెర మీద హీరోగా ఇలా చూసేటప్పటికి మైండ్ బ్లో అయిపోయింది. సినిమా నచ్చిందా మరి మీకు? చాలా నచ్చిందన్న, చాలా బాగుంది. ఒక మెసేజ్ చెల్లి గురించి మంచి మెసేజ్ ఇచ్చాడు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి చూస్తారంటే చూసిన తర్వాత నెక్స్ట్ టైం అయితే అన్న థాట్ లోకి అయితే వెళ్ళిపోతారు భయ ఈ సినిమాలో. ఈ సినిమాతో నెక్స్ట్ ఇంకా కంటిన్యూగా మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తాయి, సిరీస్లు అన్నీ వచ్చేస్తాయి. చాప్టర్ 1 ఇది. బాలయ్య బాబు గుర్తొచ్చాడు భయ్య. అంటే ఫైట్లకి నువ్వు మళ్ళీ ఇంకా ఫైట్లు ఎలా ఉంటాయి అంటావు ఏంటి భయ్య? సెకండ్ హాఫ్ అంతా బాలయ్య బాబే గుర్తొచ్చాడు మాకు. అది సూపర్ హిట్. షర్ట్ మీద షర్ట్, లారీ చాప్టర్ 1 హిట్ అంతే.